మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా డయాబెటీస్ అంటే ఇప్పుడు అందరిలో కూడా ఇది కామన్గా వస్తున్నటువంటి ఇదే కదా, బీపీ డయాబెటీస్ అనేది మ్యాక్సిమం చూస్తూ ఉన్నాము. సో ఇది ఒక నార్మల్ డిసీజ్ లాగా తయారైపోయింది. చాలా లైట్ తీసుకుంటున్నారు. అలాగే ఒబేసిటీ డయాబెటీస్ని ఎందుకు లైట్గా తీసుకోకూడదు? వీటి మూలంగా కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది? వస్తే ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి? మనం ఎంత అలర్ట్గా ఉండాలి? వీటిని ఏ రకంగా కంట్రోల్లో పెట్టుకోవాలి? ఈ విషయాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ గారు. హలో సార్. హలో సార్, ఇటీవల కాలంలో ఒక ఆర్టికల్ చూశాను సార్. సో డయాబెటీస్ అండ్ ఈ ఒబేసిటీ తోటే, అంటే సాధారణంగా డ్రింక్ చేసే వాళ్ళలో ఫ్యాటీ లివర్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. బట్ అందరిలో కూడా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ సాధారణంగా కనిపిస్తుంది అని అంటారు. బట్ వేరాస్ ఒబేసిటీ అండ్ డయాబెటీస్ ఉండే వాళ్ళలో ఫ్యాటీ లివర్ కేసెస్ ఎక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుందని విన్నాను. ఇది ఎంతవరకు వాస్తవం? ఎలా వస్తుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మామూలుగా క్యాన్సర్ అంటే అందరూ టొబాకో అంటారు, ఆల్కహాల్ అంటారు, కొన్ని ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్, హెచ్పివి కానీ హెపటైటిస్ బి కానీ. వీటితో పాటు ఈ ఒబేసిటీ అనేది కూడా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్, మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. చాలామంది తెలియదు అది. కొన్ని క్యాన్సర్లు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ క్యాన్సర్ ఆడవాళ్ళలో. అదే కాకుండా యూట్రైన్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, పెద్దపేక్ క్యాన్సర్, మగవాళ్ళలో చూసుకుంటే ప్రాస్టేట్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఇట్లాంటి ఈ క్యాన్సర్లు అన్నిటికీ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒబేసిటీ. ఈ ఉబ్బకాయం అంటారు కదా, ఒబేసిటీ అనేది రిస్క్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఈ ఒబేసిటీ అనేది ఒక ఇన్ఫ్లమేటరీ కండిషన్ అనమాట, క్రోనిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ అంటారు. ప్లస్ వాళ్ళలో ఏంటంటే ఎవరైతే ఆడవాళ్ళు ఒబేస్ ఉంటారో వాళ్ళలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రొమ్ము క్యాన్సర్ వాటి బారిన పడేదానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఒబేసిటీ అనేది వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్. మనము ఎవరైతే ప్రివెంటివ్ మెజర్స్ క్యాన్సర్లో టొబాకో, ఆల్కహాల్ వీటితో పాటు ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయండి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి, ఎక్సర్సైజ్ బాగా చేయండి అని కూడా చెప్తాం. సో అలాగే మరి డయాబెటీస్తో ఎలా ఫ్యాటీ లివర్ వస్తుంది? ఫ్యాటీ లివర్ నుంచి ఎలా లివర్ క్యాన్సర్కి అది కన్వర్ట్ అవుతుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. కామన్ డయాబెటీస్ ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ అంటారు. టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటంటే వాళ్ళల్లో ఇన్సులిన్కి రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, మామూలుగా ఇన్సులిన్ అనేది ఒక హార్మోను. దాని పని ఏంటంటే మనం తీసుకునే ఫుడ్, ఆ గ్లూకోజ్ ఏదైతే కన్వర్ట్ అవుతుందో అది కణాల్లోకి వెళ్ళాలన్నమాట, సెల్స్లోకి వెళ్ళాలి. మనం తీసుకున్న ఫుడ్ సెల్స్లోకి వెళ్ళడం వల్ల ఆ గ్లూకోజ్ మనం యూజ్ చేసుకుంటాం. దానికి ఇన్సులిన్ అనేది మెయిన్ హార్మోన్. అది ఎవరైతే ఈ టైప్ 2 డయాబెటీస్ ఉంటారో, అంటే ఎక్కువ ఒబేస్ కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తక్కువ, అంటే రెసిస్టెన్స్ అంటారు అనమాట. సో ఆ గ్లూకోజ్ అనేది కణాల్లోకి వెళ్లకుండా బయటే ఉండిపోతుంది. బయటే ఉండి ఏంటంటే అవి ట్రైగ్లిసరైడ్స్గా మారుతాయి అనమాట. అంటే ఫ్యాట్గా మారి ఈ విసరల్ ఫ్యాట్ అనేది పెరుగుతుంది. విసరల్ ఫ్యాట్ అంటే సింపుల్గా చెప్పాలంటే కొవ్వు. విసరా అంటే మెయిన్ ఆర్గన్స్, లివర్ చుట్టూ కానీ, ప్యాంక్రియాస్ చుట్టూ కానీ, కిడ్నీ చుట్టూ, హార్ట్ చుట్టూ కానీ ఇట్లాగా అక్కడ అక్యుములేట్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. వీటి వల్ల ఈ లివర్ క్యాన్సర్ కానీ, ప్లస్ వేరియస్ హార్మోన్స్ సెక్రీట్ చేయడం అయ్యే కాకుండా ఆ స్టేజ్ ఒక క్రోనిక్ ఇన్ఫ్లమేటరీ స్టేజ్ అనమాట. వీటి వల్ల వేరియస్ క్యాన్సర్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. రైట్. ఇప్పుడు లివర్ క్యాన్సర్ కనుక వచ్చినట్లయితే సో ఎంతవరకు బ్రతకడానికి ఛాన్స్ ఉంటుంది? ఎందుకనంటే లివర్ క్యాన్సర్ వచ్చేటప్పుడు సో మొత్తం అంతా కూడా అది పొట్టంతా కూడా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా, ఒక బయాప్సీ చేయడానికి కూడా చాలా కష్టం అవుతుంది కదా. సో వాళ్ళకి ఎంతవరకు సోర్స్ ఉంటుంది? అగైన్ డిపెండ్స్ ఆన్ ది సైజ్ అండి. చాలా చిన్నగా ఉందనుకోండి, మేబీ ఆపరేషన్ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. కొన్ని ప్రక్రియలు ఉన్నాయి, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని, టేస్ అని, ఇట్లా ప్రక్రియలు ఉంటాయన్నమాట. అంటే దానికి సప్లై చేసే నరం ఆర్టరీ ద్వారా మనము డ్రగ్ ఇవ్వడం జరుగుతుంది. కీమోథెరపీ, కీమో ఎంబోలైజేషన్ అంటారు, అట్లాగే రేడియో ఫ్రీక్వెన్సీ ఎంబోలైజేషన్ అంటారు. ప్లస్ రేడియేషన్ కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే ఎంత చిన్నగా ఉంటే మనకి నయం అయ్యడానికి, అంటే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, అగ్రెసివ్ కాకుండా చేసుకోవచ్చు. కొంచెం పెద్దగా ఉందనుకోండి, ఆ లోబ్ అంతా తీయాల్సి వస్తుంది. ఈ లివర్ అనేది లోబ్స్ లాగా ఉంటుంది అనమాట. ఆ లోబ్ అంతా తీయాల్సి వస్తుంది.
మరీ స్టేజ్ ఎక్కువైందంటే మటుకు వాళ్ళకి ఇమ్యునోథెరపీ అయ్యి ఇవ్వాల్సి వస్తుందండి. ఆబ్వియస్లీ ప్రోగ్నోసిస్ అనేది చాలా బ్యాడ్ ఉంటుంది అడ్వాన్స్ స్టేజ్లో. ఒబేసిటీ అండ్ డయాబెటీస్ రెండింటిని కంట్రోల్లోకి తీసుకొస్తే ఆటోమేటిక్గా ఫ్యాటీ లివర్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి సాధ్యమవుతుందా? అవునండి, డెఫినెట్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అందుకే మనము వాట్ ఎవర్ ద ఒబేసిటీ ఇచ్చేయడం. ఒకటైతే ఈ మధ్య బాగా పాపులర్గా వచ్చింది ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. చాలామంది వినే ఉంటారు. అంటే 12 నుంచి 16 గంటల వరకు ఏమీ తీసుకోరనమాట. అది ఎందుకు ఎఫెక్టివ్ ఉంటుందంటే ఆ ఫాస్టింగ్ చేయడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనుకున్నాం కదా, అది తగ్గుతుంది అనమాట. అంటే ఇన్సులిన్ బాగా సెన్సిటివ్ అయ్యి ఆ గ్లూకోజ్ అనేది ప్రాపర్గా కణాల్లోకి వెళ్ళి వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ అయ్యింది. అంటే డయాబెటీస్ అనేది ఓవరాల్గా కంట్రోల్ ఉంటుంది. అట్లాగే ఈ ఫ్యాట్ అంతా సపోజ్ 12 to 16 అవర్స్ వాళ్ళు ఏం తినకపోతే బాడీకి అయితే కావాలి కదా ఆహారము, వాళ్ళు ఏం తినట్లేదు. అది ఈ ఫ్యాట్ని యూస్ చేసుకుంటుంది అనమాట. బాడీ అనేది ఈ ఫ్యాట్ ఏదైతే ఉందో విసరల్ ఫ్యాట్ వాటిని యూస్ చేసుకోవడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఫ్యాటీ లివర్ కానీ ఆ విసరల్ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. అంటే ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనం తింటామో మానేస్తున్నామో అన్ని గంటలు ఉంటున్నామో ఆ టైంలోని మినిమమ్ ప్రోటీన్ ఎనీ ప్రోటీన్ మన బాడీకి ఇవ్వకపోతే క్యాలరీస్ ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో మన బాడీ మెటబాలిజం చేంజ్ అయిపోతుంది కాబట్టి క్యాలరీస్ని కూడా అది ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసేసుకుంటుంది బాడీ. సో దానివల్ల కూడా ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి డెఫినెట్గా అలా ఉండాల్సి వచ్చేటప్పుడు మజిల్ మాస్ లాస్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి ప్రోటీన్ మధ్యలో తీసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. యాక్చువల్గా ఇట్ డిపెండ్స్. మనం 12 to 6 అవర్స్ ఏం తీసుకోవద్దు అంటామో ఆ మిగతా టైంలో ఏం తీసుకుంటున్నారు అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఆ టైంలో ఏదంటే అది తినడం. అగైన్ వాట్ ఎవర్ ఆ విండో పీరియడ్ ఉందో 6 గంటలు లేదు మనం తినొచ్చు. ఆ టైంలో మళ్ళీ జంక్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటే మీరు చేసినంత ఉపయోగం ఉండదు. మీరు చెప్పినట్లే అవుతుంది అనమాట. అట్లా కాకుండా ఆ తీసుకునేటప్పుడు కూడా మంచి ప్రోటీన్, హై ప్రోటీన్ డైట్, లెస్ కార్బోహైడ్రేట్స్, లెస్ ఫ్యాటీ, మోర్ ప్రోటీన్ డైట్ తీసుకోవడం మంచిది. మామూలుగా ఏంటంటే ఒక డైట్ అనేది ఎట్లా ఉండాలంటే అందులో 50% ప్రోటీన్ డైట్ ఉండాలి, 25% మనకి కార్బోహైడ్రేట్స్ ఉండాలి, 25% మనకి ఫైబర్ ఉండాలన్నమాట. అంటే వెజిటబుల్స్ కానీ సలాడ్స్ కానీ అవి ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ మనం మొత్తం ఉల్టా తింటాం అన్నమాట. మన డైట్లో చూసుకుంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఎవరైనా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన వాళ్ళు కూడా మీరు ఎప్పుడైనా అడిగారు ఏం తింటారంటే మోర్ దెన్ 50% వాళ్ళు కార్బోహైడ్రేట్సే తింటారు, ప్రోటీన్ కానీ చాలా తక్కువ తింటారు. సో ఆ రకంగా వాళ్ళకి ఇబ్బంది. అంటే ఆ విండో పీరియడ్లో వాళ్ళు బాగా మంచి హెల్తీ డైట్ తీసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. రైట్ సార్. సో ఇప్పుడు లివర్ క్యాన్సర్తో తర్వాత సర్వైవ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు తీసుకునే ఫుడ్లోనే ఏమైనా ఇబ్బంది వస్తుందా? జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందా లేదా అని? ఇట్ అగైన్ డిపెండ్స్ అండి ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారని. ఒక్కోసారి ఏంటంటే మేజర్ సర్జరీ చేసి ఎక్కువ శాతం తీయాల్సి వస్తుంది లివర్. వాళ్ళకి లివర్లో ఒకటి ప్రత్యేకత ఏంటంటే 30% లివర్ ఉన్నా కూడా రీజనరేట్ అయ్యే కెపాసిటీ ఉంటుంది అనమాట. సో ఆబ్వియస్లీ ఆ లివర్ తీసేయడం వల్ల దానివల్ల, ఎందుకంటే లివర్కి వన్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఈ డైజెస్టివ్ అనమాట. ఆ ఎంజైమ్స్ అది సెక్రీట్ చేయడము అది మెయిన్. ప్లస్ ఈ మెటబాలిజం కూడా మనం తీసుకునే గ్లూకోజ్గా కన్వర్ట్ చేయడము, బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గితే వేరే సోర్సెస్ ద్వారా దాన్ని కన్వర్ట్ చేయడం, ఇట్లాంటి చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆ సర్జరీ వల్ల లివర్ తీసేయడమో లేదంటే ఒక్కోసారి ఏమవుద్దంటే ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ద్వారా మేజర్ పోర్షన్ ఆఫ్ ద లివరే డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో ఆబ్వియస్లీ అంత ఫంక్షన్ చేసే లివర్ క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంది. మీరు చెప్పిన డైజెస్టివ్ ప్రాబ్లం కానీ వేరే మెటబాలిక్ ఇష్యూస్ కానీ ఇవన్నీ రావడం జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో డయాబెటీస్ అండ్ ఒబేసిటీ తోటి ఎలా మనకి ఫ్యాటీ లివర్ వస్తుంది, అది ఎలా మనకి క్యాన్సర్గా కన్వర్ట్ అవుతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ.